ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గం గణేశాయ నమః. దేవీ భాగవతం. ఈ దేవీ భాగవతం 12 స్కందాలు మరియు 318 అధ్యాయాలతో ఉన్నటువంటి ఒక గొప్ప మహాపురాణం. దీనిలో సృష్టికారిణి అయిన ఆదిపరాశక్తి యొక్క వైభవము, ఆమె సృష్టిని మరియు ఆమె వివిధ అవతారాలను వివరించే కథలు, వాటిలోని ముఖ్యమైన అంశాలు అనేవి దీనిలో ఉన్నాయి. వేదవ్యాసుడు కలియుగ ఆరంభంలోనే దేవీ భాగవతాన్ని రచించారు. ఈ దేవీ భాగవతంలో 12వ స్కందములో 10వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు మణిద్వీప వర్ణన అనేది వస్తుంది. అందులో జగన్మాత అయిన ఆదిపరాశక్తి కొలువైయున్న మణిద్వీపం యొక్క సౌందర్యము, అక్కడ ఉండే వనాలు, ప్రాకారాలు, పరివారాలు, దైవిక వాతావరణము, సేనలు, సుధాసముద్రము, సరోవరాలు, నవరత్న రాసులు, మంత్ర విద్యలు, శక్తులు, దైవ రాక్షస గణాలు, దిక్పాలకులు, సిద్ధులు, మహానిధులు, అమ్మవారి ఆసనము, అమ్మ యొక్క సౌందర్యము, ఇలా అన్నింటినీ మన కళ్లకు కట్టినట్లుగా వివరించారు వ్యాస భగవానుల వారు. దీన్ని వేదవ్యాసుడు జనమేజయునికి మరియు సౌనకాది ఋషులకు కూడా వివరించాడు. ఈ జనమేజయుడెవరో తెలుసు కదండి. పాండవ మధ్యముడైన అర్జునుడున్నాడు కదా, ఆ అర్జునుని యొక్క పుత్రుడెవరు? అభిమన్యుడు. అభిమన్యుడు ఉత్తరల యొక్క పుత్రుడెవరు? పరీక్షిత్ మహారాజు. కురువంశంలో మిగిలిన ఒకే ఒక్క నలుసు. ఆయన యొక్క పెద్ద కుమారుడే ఈ జనమేజయ మహారాజు. సర్లేండి, తర్వాత అసలు విషయానికొస్తే, ఇప్పుడు కొందరు భక్తి పాటలాగా పాడే మణిద్వీప వర్ణన అనేది కల్పితం మాత్రమే. అసలైన మణిద్వీప వర్ణన అనేది వ్యాస భగవానుల వారు రచించినటువంటి సంస్కృత శ్లోకాల రూపములో ఉన్న వర్ణన. ముఖ్యమైన మణిద్వీప వర్ణనలో 10, 11, 12 అధ్యాయాల్లో ఉన్నటువంటి 283 శ్లోకాలు పారాయణ అనేవి చెయ్యాలి. మనం రోజు కొన్ని శ్లోకాలు, వాటి చక్కటి వివరణ అనేది తెలుసుకుందాము. మరి అసలు ఈ మణిద్వీప వర్ణన ఎప్పుడు, ఎందుకు, ఎవరు చేయాలి అని అడుగుతారు కదా. తప్పకుండా చెప్తాను, వినండి. దీన్ని ఎవరైనా సరే శుచిగా శుభ్రంగా స్నానం చేసి అమ్మను పూజించుకుని మొదలు పెట్టుకోవచ్చు. ఏ రోజునైనా కూడా మొదలు పెట్టుకోవచ్చండి. ఏ రోజున మొదలు పెడితే అదే శుభదినం. దీన్ని రోజు చదువుకోవచ్చు, లేదా పండుగలు, విశేషమైన శుభదినాలు, పర్వదినాల్లో మొదలు పెట్టుకోవచ్చు. లేకపోతే గృహ నిర్మాణ ప్రారంభాల్లో, గృహప్రవేశం రోజున, పెళ్లి అయిన తర్వాత దంపతుల చేత చదివించడం, ఈ విధంగా మనం చేయించవచ్చు. దీన్ని చదవడం వల్ల మనోవైకల్యం తొలగి మన యొక్క మనస్సుకు శాంతి అనేది కలుగుతుంది. వాక్శుద్ధి, విద్య, బుద్ధి వికాసము, సర్వకార్యసిద్ధి కలుగుతాయి. సంసార తాపత్రయాల నుండి ఉపశమనము లభిస్తుంది. భూత ప్రేత పిశాచ బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది. స్థలం కొనలేకపోతున్నాం, లేకపోతే గృహ నిర్మాణం అనేది వాయిదా పడుతుందండి, లేకపోతే వాస్తు దోషాలు ఉన్నాయి, లేకపోతే వివాహాది శుభకార్యాలు ఆలస్యమవుతూ ఉన్నాయి, లేకపోతే జరగడం లేదు, ఇలా ఎన్నెన్నో ఆ తల్లి జగదీశ్వరి అనుగ్రహంతో ఈ మణిద్వీప వర్ణన పారాయణ వల్ల తప్పకుండా సాధ్యమవుతాయి. మరి అలాంటి మణిద్వీప సంస్కృత శ్లోకాలు పారాయణ, అలాగే తెలుగులో వాటి యొక్క అర్థము, ఆ తల్లి అనుగ్రహం ఉండటం వల్లనే మనం చెప్పుకోగలుగుతూ ఉన్నాము. ముందుగా వ్యాస భగవానునికి నమస్కరించుకుని మొదలు పెడదాము. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమద్దేవీ భాగవతం 12వ స్కందం 10వ వ్యాస ఉవాచ బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోస్తి యః శ్రుతః మణిద్వీపః స ఏవాస్తి యత్ర దేవీ విరాజతే సర్వస్మాదధికో యస్మాత్ సర్వలోకస్తతః స్మృతః పురా పరాంభయైవాయం కల్పితో మనసేచ్ఛయా సర్వాధౌ నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా కైలాసాదధికో లోకో వైకుంఠాదపి చోత్తమః గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకోదికః స్మృతః న తత్సమం త్రిలోక్యాంతు సుందరం విద్యతే క్వచిత్ ఛత్రీభూతం త్రిజగతో భవసంతాపనాశకం ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాంతు సత్తమా బహుయోజన విస్తీర్ణో గంభీరస్తావదేవ హి మణిద్వీపస్య పరితో వర్తతే తు సుదోదధిః మరుత్సంఘట్టనోత్కీర్ణ తరంగశతసంకులః రత్నాశ్చ వాలూకాయుక్తో జశశంఖసమాకులః వీచి సంఘర్ష సంజాత లహరీ కణశీతలః
నానాధ్వజసమాయుక్తా నానాపోతగతాగతైః విరాజమానః పరితస్థీరరత్నద్రుమో మహాన్ తదుత్తరమయో ధాతు నిర్మితో గగనే తతః సప్తయోజన విస్తీర్ణః ప్రాకారో వర్తతే మహాన్ నానాశస్త్రప్రహరణ నానాయుద్ధవిశారదాః రక్షకాని వసంత్యత్ర మోదమానాః సమంతతః చతుర్ద్వారసమాయుక్తో ద్వారపాలశతాన్వితः నానాగణైః పరివృతో దేవీ భక్తియుతైర్నప దర్శనార్థం సమాయాంతి ఏ దేవా జగదీశితుః తేషాం గణా వసంత్యత్ర వాహనాని చ తత్ర హి విమానశతసంఘర్షకంఠాస్వనసమాకులः హయహేషాకురాఘాతా భదరీకృతదిజ్ముఖः గణైః కిల కిలారావైర్వేత్రహస్తైశ్చ తాడితాः సేవకా దేవసంగానాం భ్రాజन्ते తత్ర భూమిపా తస్మిన్ కోలాహలే రాజన్న శబ్దః కేన చిత్క్వచిత్ కస్యచిచ్ఛ్రూయతేత్యంతం నానాధ్వనిసమాకులే పదే పదే మిష్టవారి పరిపూర్ణసరాంసి చ వాటికా వివిధా రాజన్ రత్నద్రుమవిరాజితాः తదుత్తరం మహాసారధాతు నిర్మితమండలः సాలోపరో మహానస్తి గగనస్పర్శి యచ్చిరः తేజసా స్యాచ్చ తగ్గుణः పూర్వసాలాధయం పరः గోపురద్వారసహితో బహువృక్షసమన్వితः యా వృక్షజాతయः సంతి సర్వాస్తాస్తత్ర సంతి చ నిరంతరం పుష్పయుతాः సదా ఫలసమన్వితాः నవపల్లవ సంయుక్తాः పరసౌరభసంకులాः. శ్రీమాత్రే నమః. ఈ 20 శ్లోకాల్లో మనకు వ్యాస భగవానుల వారు జనమేజయునికి ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఓ సత్తమ జనమేజయ, సకల సృష్టికి మూలభూతమైన ఆదిపరాశక్తి ప్రకృతి ఆదిలో తాను నివసించడం కోసం బ్రహ్మలోకానికి పైన అన్ని లోకాల కంటే అంటే కైలాసం కంటే వైకుంఠం కంటే గోలోకం కంటే కూడా సర్వశ్రేష్టమైనది అయినటువంటి ఈ మణిద్వీపాన్ని తన సంకల్పమాత్రం చేత తన యొక్క లీలా వినోదం కోసం నిర్మించుకుందట. ఈ యొక్క మణిద్వీపం ముల్లోకాలకి కూడా ఒక గొడుగువలే ఉండి అనంతకోటి బ్రహ్మాండాలకు కూడా ఆశ్రయమిస్తుందట. ఇది ఎలా ఉంది అంటే, ఈ మణిద్వీపం చుట్టూ అనేక యోజనాల విస్తీర్ణం, అంతే లోతు ఉన్నటువంటి అమృతపు సముద్రము, రత్నాల వంటి ఇసుకతో అనేక రకాల చాపలు శంఖాలతో నిండి ప్రకాశిస్తూ ఎగిసిపడే వందలాది తరంగాలతో, నీటి తుంపరలతో, చల్లబడిన వాతావరణంతో, రత్నమయమైన వృక్షాలతో శోభిల్లుతూ ఉంది అని చెప్తున్నారు. ఆ సముద్రం పైనట రకరకాల జెండాలున్న అనేక పడవలు ఎల్లప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటాయట. ఆ సుధా సముద్రాన్ని దాటిన తరువాత ఆకాశాన్ని తాకే విధంగా ఇనుముతో నిర్మించినటువంటి 7 యోజనాల వెడల్పుతో ఒక పెద్ద కోట గోడ ఉందట. ఒక యోజనం అంటే 12 నుంచి 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక 7 యోజనాల వెడల్పు అంత పెద్ద కోట గోడ ఉందట. అది కూడా ఇనుముతో నిర్మించిందట. దాని లోపల యుద్ధ తంత్రాల్లో నిపుణులైనటువంటి రక్షకులు వివిధ రకాలైన ఆయుధాలను ధరించి అన్ని దిక్కులా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కాపలా కాస్తూ ఉన్నారట. ఆ కోటకు 4 ద్వారాలు ఉన్నాయట. వాటి దగ్గర వందలాది మంది ద్వారపాలకులు నిరంతరం ప్రతి క్షణం కూడా కనిపెట్టుకుని ఉంటారట. దేవిని దర్శించుకోవడం కోసం వచ్చే జగదీశ్వరీ దేవి యొక్క భక్తులు ఉంటారు. దేవతలు, దేవతా సేనలు, వారు వచ్చినటువంటి వాహనాలు ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయట. వందలాది ఆ వాహన విమానాల రాకపోకల వల్ల ఆ వాటికున్నటువంటి గంటలు మోగుతూ ఉంటే ఆనాదంతో ఆ ప్రదేశమంతా కూడా మారుమ్రోగుతూ ఎప్పుడూ కోలాహలంగా సందడిగా ఉంటుందట. గుర్రాల శబ్దాలు, వాటి గిట్టల సౌండ్స్తో దిక్కులన్నీ కూడా మార్మోగిపోతూ ఉంటాయంట. అక్కడున్న ఎంతో ప్రకాశంతో ఉన్నటువంటి దేవి గణాలు వారి యొక్క చేతుల్లో బెత్తాలు పట్టుకొని కిలకిలమంటూ శబ్దాలు చేస్తూ అందరినీ క్రమశిక్షణలో పెడుతూ ఉంటారట. అమ్మవారి యొక్క గణాలు నిరంతరం కోలాహలం వల్ల ఒకరి మాట మరొకరికి
వినిపించను కూడా వినిపించదట. అంత కోలాహలంగా ఉంటుందట ఆ ప్రదేశం అంతా కూడా. ఆ ప్రదేశంలో అడుగడుగునా కూడా తీయని నీటితో నిండిన సరస్సులు, అలాగే రత్నమయమైనటువంటి వృక్షాలతో విరాజిల్లే వివిధ రకాలైన తోటలు కూడా అక్కడ ఉన్నాయట. ఈ ఇనుప ప్రాకారం లోపల కంచుతో నిర్మించినటువంటి ఒక వృత్తాకార ఆవరణ ఒకటి ఉందట. ఇక ఆకాశాన్ని తాకేంత ఎత్తైన శిఖరం కలిగిన మరో ఒక గొప్ప ప్రాకారం, మొదటి ప్రాకారం కంటే కూడా అది 100 రెట్లు ఎక్కువగా ప్రకాశిస్తూ గొప్ప కాంతితో గోపుర ద్వారాలతో కూడి అనేక రకాల వృక్షాలతో నిండి ఉందట. మరి ఏ ఏ వృక్షాలు అక్కడ ఉన్నాయి? ఈ విషయాలన్నీ మనం మరొక వీడియోలో తప్పకుండా తెలుసుకుందామండి. నిజంగా మనం ముందుకు వెళుతూ ఉంటే, అమ్మను దర్శించుకోవడానికి మనం ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఈ మణిద్వీప వర్ణన నిజంగా తప్పకుండా పూర్తిగా వినాల్సిందే. అప్పుడు నిజంగా అమ్మ దర్శనం అనేది మనకు కలుగుతుందండి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ అమ్మ అద్భుతమైన వైభవాన్ని తెలుసుకోవాలని, అమ్మ ఆశీస్సుల్ని పొందాలని కోరుకుంటూ సర్వం శ్రీదేవి యొక్క పాదాలకు అర్పిస్తూ స్వస్తి.